హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వెన్నెలా కూల్ కేక్. రానున్న న్యూ ఇయర్కి ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్పడం మర్చిపోయిన అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీరు అనుకున్న పనులు, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. సరే, మరి ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దాం రండి. మరి ఈ వెన్నెల కూల్ కేక్ని తయారు చేసుకోవడానికి ఇలాంటి బౌల్ తీసుకుని బటర్ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా 4 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకోవాలి. 4 ఎగ్స్కు సరిపడా 250 గ్రాముల షుగర్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ని షుగర్ కరిగే వరకు మనం ఇలాంటి బీటర్తో బీట్ చేసుకోవాలి. ఎప్పటి వరకు బీట్ చేసుకోవాలి అంటే క్రీమీగా అయ్యే వరకు మనం ఇలా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రీమీగా అయిన తర్వాత బీటర్ని తీసి పక్కన పెట్టుకుందాం. 200 గ్రాముల మైదా పిండిని తీసుకుని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటేనే మనకు కేక్ అనేది చాలా చక్కగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు పిండిని ఇలా కలుపుకోవాలి. మధ్యలోకి కట్ చేస్తూ పిండిని పైకి వేస్తూ ఇలా క్రీమ్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాంటి కేక్ బౌల్ని తీసుకుని బటర్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకుంటే కేక్ తీసేటప్పుడు చాలా సులభంగా వస్తుంది. ఇలా బటర్ వేసుకున్న తర్వాత ఈ బటర్ పైన మైదా పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి వెడల్పైన గిన్నెలో ఇలాంటి స్టాండ్ పెట్టుకుని ఈ కేక్ బౌల్ని కూడా పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఇలాంటి వెడల్పైన గిన్నెలో 1 గ్లాస్ వాటర్, షుగర్ని వేసుకుని షుగర్ ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. అలాగే 2 ఇంచుల చెక్కను కూడా వేసుకుని చక్కగా కరిగించుకోవాలి. ఒక పొంగు వస్తే చాలు అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను మనం పక్కన పెట్టుకుందాం. ఇలాంటి విపిన్ క్రీమ్ ఆన్లైన్లో దొరుకుతుంది, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలాంటి విపిన్ క్రీమ్ ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ క్రీమ్ని ఈ బీటర్తో మనం చక్కగా బీట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ మనం మంచిగా బీట్ అయింది అని మనకు తెలియాలి అంటే ఈ క్రీమ్ని మనం ఈ బౌల్ని ఉల్టా పెట్టినా కూడా కిందికి పడిపోకుండా ఉండేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ క్రీమ్ అనేది కరెక్ట్గా ఉందని తెలుస్తుంది. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు ఇలా చేస్తే కూడా పడిపోవద్దు. అప్పుడే మనకు ఈ క్రీమ్ కరెక్ట్ ఉందని తెలుస్తుంది. ఈ క్రీమ్ని పక్కన పెట్టుకుందాం. 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసిన కేకును చూడండి, చాలా చక్కగా ఈ కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఈ కేక్ని మనం పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఈ కేక్ని ఇలా మనం సైడ్లు కట్ చేసుకోవాలి. ఇలాంటి వెడల్పైన గిన్నె పైన ఈ కేక్ బౌల్ని పెట్టుకుని ఇలా ఒకసారి ఇలా చేసాము అంటే కేకు చక్కగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఈ కేకు రెడీ అయ్యిందో. ఈ కేక్ను 2గా చేయడానికి మధ్యలోకి ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ కేకు. ఇప్పుడు మనం ఇలాంటి కేక్ స్టాండు, ఇలాంటి కేక్ బేస్ని కూడా పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న కేక్ని ఇలా పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఈ కేకుకు అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఈ షుగర్ సిరప్ని కూడా అప్లై చేసుకోవద్దు, అలా అనేసి తక్కువ కూడా అప్లై చేసుకోవద్దు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని కూడా ఈ కేక్ పైన ఇలా వేసుకున్న తర్వాత మరొక కేక్ని ఇలా పెట్టుకుని వీటిపైన కూడా షుగర్ సిరప్ని ఇలా అప్లై చేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ క్రీముని కూడా ఈ కేక్ పై అప్లై చేసుకోవాలి. కేకుపై ఇలా అప్లై చేసుకోగా మిగిలి ఉన్న ఈ వైట్ క్రీమ్లో మనం కొంచెం కలర్ వేసుకోవాలి. మీకు ఏ కలర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ కలర్ వేసుకోవచ్చు. నేను రెడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం బీట్ చేస్తే లైట్ పింక్ కలర్లోకి వస్తుందండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇలాంటి కవర్లో మనం డిజైన్ కావాలి అంటే ఇలా డిజైన్వి కూడా ఉంటాయి. వీటిని కూడా కవర్ లోపల పెట్టి చివర్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ క్రీమ్ని మొత్తం ఈ కవర్లో వేసుకోవాలి. మిగిలిన ఈ క్రీమ్ని కేకుపై ఇలా అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ క్రీమ్ మొత్తం ఈ కేకుపై ఇలా చక్కగా మనం ఇలాంటి స్పూన్తో అప్లై చేసుకున్నాము అంటే చక్కగా వస్తుంది.
కొంచెం టైం పడుతుందండి. ఫస్ట్ టైం చేసేటోళ్ళకైతే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం టైం పట్టినా కూడా మీకు ఎలా అప్లై చేయాలనిపిస్తే అలా అప్లై చేసుకోండి. మీకు ఈ కేక్ పైన ఎలాంటి డిజైన్ వేసుకోవాలనిపిస్తే కూడా అలా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. లైట్ పింక్ కలర్ కేకు పైన వైట్ క్రీమ్తో ఇలా డెకరేషన్ చేస్తున్నాను. వైటే కాకుండా మీకు నచ్చిన కలర్స్తో మీకు వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చండి. కేక్ కలర్ఫుల్గా కనిపించాలంటే డెకరేషన్ కూడా ఇంపార్టెంటే కదా. ఈ వైట్ కలర్ క్రీమ్ పైన మనం చెర్రీస్ని పెట్టుకుందాం. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా చక్కగా డెకరేషన్ చేసిన ఈ కేక్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వెన్నెల కూల్ కేక్ రెడీ అయిపోతుందండి. చాలా కలర్ఫుల్గానే కనిపిస్తుంది కదా మన కేకు. కూల్గా మన న్యూ ఇయర్ కేక్ అయితే రెడీ అయిపోయింది. లేట్ ఎందుకండి, ఇలా తయారు చేసుకున్న ఈ కేక్ని మనం కట్ చేసుకుని తినడమే. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ కేక్ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.